హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటి అంటే మా గృహప్రవేశం బ్లాగ్ అనమాట ఇది. ఇక్కడ ముందు రోజు మేము హోమాలు చేసామండి. ముందు రోజు ఈవినింగ్ హోమాలు చేసామన్నమాట. సో అది చూసారా ఎంత నీట్గా దేవుణ్ణి అలంకారం చేశారో కదా, చాలా బాగా చేశారండి. నాకు కూడా బాగా నచ్చిందనమాట. మేము అందుకే మా ఊరు నుంచి నేను పురోహితుల్ని పిలుచుకున్నాము, బాగా చేస్తారు అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ డే గణపతి హోమం, వాస్తు హోమం ఫస్ట్ తీయలేదు ఎవరు. సో ఇది మళ్ళీ జస్ట్ ఒక వీడియో కోసం ఉంటుంది కదా గుడి. हस्तस्वादा विगोरधं प्रजानां मे माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमेश्वरे चन्द्रसूर्याग्निसर्वाभां श्री महालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायुधनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तुते हरिणते यशोमं विभसोमं विभदुनः सोमन्दरस्य सोमिनो भक्ष्यं ददातु सोमिनी नक्रोधो रमात्सर्यन्नलो भुवनाशुभामतिः भवन्त्यपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत्सदां नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। गोमात्रे नमः सर्वदेवस्वरूपिण्यै नमः मुक्तिप्रदायिन्यै नमः गोमात्रे नमः। ఇనము వెనక ఇద్దరు చేపట్టుకుని 3 ప్రదక్షిణాలు చేయండి. మీరు కొంచెం బ్యాక్ రండి మా పిల్లలు. చేపట్టుకోండి ఇద్దరు. నువ్వు ముందుకు పోపా, నువ్వు ముందుకు పో. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం గోమాత్రే నమః. కామధేనవే నమః. ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ సమర్పయామి. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంతవరకు కూడా అవి బాగా సపోర్టివ్గా ఉన్నాడు. కామధేనం సమద్భూతం సర్వదేవ సముద్ధతం ముక్తి ప్రదాతారం పెద్దక్క వీడియో నమామ్యహం. కామధేనవే నమః. గోమాత్రే నమః. సర్వదేవత స్వరూపిణ్యై నమః. సకల ఐశ్వర్య ప్రధానిన్యై నమః. సర్వ సౌభాగ్య ప్రధానిన్యై నమః. కామధేనవే నమః. నమస్కారం చేసుకోండి. ఓం కామధేనవే నమః. ఓం సర్వదేవతా సముద్యతాయ నమః. నమస్కారం. ముక్తి ప్రదాత్రే నమః. సర్వస్వరూపిణ్యై నమః. కామధేనవే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. కామధేనుం సమద్భూతం సర్వదేవ సముద్యతం ముక్తి ప్రదాతారం దాతారం నమామ్యహం. ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాణేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరి దీక్షాం దేహి కృపాఫలం వనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి జగద్వితరో వందే పార్వతీ పరమేశ్వరో వన్నో అగ్నే ప్రచోదయాత్ వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నే ప్రచోదయాత్. యజ్ఞేశ్వరాయ నమః. గృహాగ్నయే నమః. పాత్ర తీసుకున్నాం. పాత్ర తీసుకుపెట్టు. ఆ పాత్రకి బొట్లు పెట్టు. మళ్ళీ పసుపు అనుకున్నా
అయితే త్వరగా వెళ్తాయి, బాగా ఎండి ఉంటాయి కాబట్టి. అది ఇది తీసేమ్మా, ఇది తెలిస్తే పెట్టి పెట్టమ్మా. దేవుడు ప్రార్థన చేస్తే పెట్టమ్మా. ఓం అన్నపూర్ణాది నమః, అన్నపూర్ణాది నమః. పాలు కట్టేసి వేయండి. ప్రార్థన చేస్తావేమ్మా. ఇంకో ప్యాకెట్ వేయమ్మా. చేపట్టుకోండి. మీ ఇంటి దేవుడు ప్రార్థన చేసుకోండమ్మా. శ్రీ లక్ష్మీ నారసింహ వరద గోవింద శ్రీ లక్ష్మీ నారసింహ వరద గోవింద ఘటికాచల శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వరద గోవింద ఘటికాచల శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వరద గోవింద శ్రీ లక్ష్మీ నారసింహ వరద గోవింద నారసింహ వరద గోవింద. ఓం శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి గోవింద భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత శ్రీ లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం వజ్రనమామ్యహం వజ్రణకాయ విద్మహే జ్యేష్ఠత కృష్ణాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందనొచ్చేవాడు గోవింద 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 శ్రీ లక్ష్మీ నారసింహ గోవింద సౌందర్య రత్నాకరి నిర్ధోతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి రాలేయాజలవంశ పావనకరి కాశీపురాధీశ్వరి దిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదా పూర్ణే క్షేత్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం దిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవ పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాస్య స్వదేశో భువనత్రయం స్వదేశో భువనత్రయం భాగర్తాపివ సంపృప్తో భాగర్త ప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. వెంకటదేవుని బాగా మనసు అనుకోండి, వచ్చి దర్శనం చేసుకుంటామని చెప్పి అనుకోండి, త్వరగా పొంగుతాయి. పాలు పొంగిన తర్వాత ఒక గ్లాస్ పాలు పక్క తీసి పక్కన పెట్టుకోండి. మిగతా పాలలోకి ఈ బియ్యం అందరితో కొద్ది కొద్దిగా వేపించండి. వేపించి అది అన్నం చేసి బెల్లం కొట్టేసి పొంగల్ చేయాలి. అది నరసింహస్వామికి. ఈ గ్లాస్ పాలు పక్క తీస్తారు కదా, మరి కేసరిలో కలిపితే సరే. కేసరి వాళ్ళు వంట వాళ్ళు తెచ్చింది నైవేద్యం వద్దు, మీరు కొద్దిగా తెచ్చండి అంతే. అది నైవేద్యం పెట్టి వాళ్ళు తెచ్చిన కలిపి అంతే. వరద గోవింద ఏం చేస్తారంటే చక్కెర పూజ సామాగ్రి ఆ బయటికి పొంగిన పాలలో ఒక చుక్క చక్కెర వేసి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేసుకోండి. పాలు ఏ విధంగా పొంగినాయో ఆ విధంగా వీళ్ళ కుటుంబ అభివృద్ధి కావాలని చెప్పి మీరందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా
పాలు పొంగిచ్చేసిన తర్వాత నెక్స్ట్ పూర్ణాహుతి అనమాట. ఇక్కడ మా పెద్దక్క, సో అందరికీ ఇట్లా పూర్ణాహుతి తగిలిస్తారు కదా, ముక్కోమని చెప్పి అందరికీ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పూర్ణాహుతి. దీని తర్వాత వచ్చేసి వ్రతం చేసాము, సత్యనారాయణ వ్రతం కంపల్సరీ చేస్తారు కదా. బాగా నిద్రపోయినా ఉన్నానా ఇక్కడికి వచ్చినప్పుడు నిత్య అయ్యేది మీరు ఫోటోగ్రాఫర్ సెట్ పక్క పోండి. తప్పనిసరిగా అండి. యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన ఓం నమ ఇతి శ్రీ యజ్ఞ పురుషాయ నమః శ్రీ యజ్ఞ పురుషాయ నమః మమ ఆయురారోగ్యం. సో ఇదండి మా గృహప్రవేశం వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.